మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలైన మీకు శుభం కలుగునగాక. అందరికీ వందనాలు. మరొక్కసారి దేవుని వాక్యాన్ని వినే అవకాశం కలిగింది. ఈరోజు దేవుణ్ణి మనం కలిసే రోజు, దేవుని సందులో నిలిచే రోజు. ఈ దినాన్న ప్రభు మన తప్పక కార్యం చేయగలిగినవాడు. ప్రతి వ్యక్తి దేవుని ఆరాధన చేయటానికి జీవం కలిగిన దేవుని మందిరంలో అడుగుపెట్టే వేళ. అయితే విచిత్రం, నీవు ఆరాధన చేసే దేవుని వైపు తిరిగి నువ్వు ఏది మొర్ర పెట్టినా ఆయన తప్పక ఆలకిస్తాడు. బైబిల్లో ఏముందంటే, మనం ఆయన దగ్గర మోకిచ్చినప్పుడట ఆయన మనకు సమీపంగా వస్తాడట. అది విచిత్రం. మనం ఆయన దగ్గరగా వెళ్ళి ఇంకా దగ్గర వెళ్ళని ప్రయత్నం చేయక్కర్లా. మోకాళ్ళ మీద పడి ప్రార్థన చేస్తే నువ్వు మొర్రపెట్టినప్పుడల్లా ఆయన నీకు సమీపంగా వచ్చి ఉంటాడని ద్వితీయోపదేశకాండంలో ప్రభువు చెప్పాడు. మరి సమీపంగా వచ్చిన వారిని నువ్వు అడిగితే ఏదైనా ఇస్తాడుగా. ఒక్క విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. ఒక కీర్తనాకారుడు ఒక ప్రార్థన చేశాడు. 71వ కీర్తన. ఏమన్నాడో తెలుసా? అయ్యా, 21వ వాక్యం చదువుతున్నానండి. నా గొప్పతనం వృద్ధి చేయము, నా తట్లు మరలి నాకు నెమ్మదిని కలుగు చేయి. 2 విషయాలు కోరుకుంటున్నాడు దేవుని వైపు తిరిగి. ఒకటి, నేను వృద్ధి చెందాలి. రెండవది, నువ్వు నా వైపు తిరిగావు కదా, నాకు నెమ్మది కలుగు చేయాలి. ఈ రోజున ఈ రెండిటి కోసమేగా మనిషి ప్రాకులాడేది. అభివృద్ధి పొందాలి, అభివృద్ధి పొందాలి, అభివృద్ధి పొందాలి. ప్రణాళికలు వేసిన, పథకాలు వేసిన, ఏ కార్యక్రమం చేసిన అభివృద్ధికి మనం ఎదురు చూస్తాం. రెండవది, అన్నీ ఉన్నా అందరున్నా నెమ్మది లేకపోతే జీవితంలో అది శాపకరమైన అనుభవమేగా. అందుకే అతను అంటాడు, అయ్యా, నేను నీ దగ్గరకు వచ్చాను, ప్రార్థన చేసినప్పుడల్లా నువ్వు నా దగ్గరగా సమీపంగా ఉండే దేవుడివేగా. ఇప్పుడు నేను మొరపెడుతున్నాను, దయచేసి వృద్ధిని కలుగు చేయి. అది అక్కడ రాసిన మాట ఏమిటో తెలుసా? గొప్పతనాన్ని. అంటే నేను సమాజంలో నీచుడిగా ఉంటున్నాను, లెక్కలేని వాడిగా ఉంటున్నాను, విలువలేని వ్యక్తిలాగా ఉంటున్నాను. నన్ను ఒక ఘనమైన పాత్రగా గొప్పతనానికి నువ్వు వృద్ధి చేయవా? అంటే అర్థం ఏమిటి? నువ్వెన్ని సంవత్సరాలు ప్రాకులాడినా నీ వల్ల ఘనత రావట్లా, నువ్వు హెచ్చించబట్లా, నువ్వు గొప్పవాడు కాలేకపోతున్నావు. అందుకని నువ్వే నా పని చేయి ప్రభు అని దేవుణ్ణి ప్రార్థన చేస్తూ, దేవా, ఒక గొప్పతనానికి విలువగా ఉండేట్టుగా నా జీవితాన్ని అనేకులకు దీవెనకరంగా ఉండేటకు దయచేసి నన్ను వృద్ధి చేయి. అంటే నీ జీవితంలో ఇప్పటి వరకు విలువ లేకపోయినా, ఘనత లేకపోయినా నువ్వు ఆయన వైపు తిరిగితే ఇది అడగగానే ఆయన ఎందుకు అని అడగడు, ఏమిటి అని అడగడు. ఆయన నీ కోరికను మన్నిస్తాడు, నిన్ను ఒక గొప్ప విలువైన పాత్ర మార్చి హెచ్చేస్తాడు. ఒక్కసారి వల విసిరే పల్లికారి చేపలు పట్టాడు. దేవుడు అతను గొప్ప చేయడం మొదలుపెట్టాడు. రక్షించబడి దేవుని సొత్తే ప్రసంగం చేస్తుంటే ఒక్క దినాన 3000 మంది రక్షించబడ్డారు. దేవుడు కదా చేయాల్సింది. ఒక్కసారి మన వ్యక్తిగత జీవితంలో ఈ మాటలు జాగ్రత్తగా వినండి. రెండవది, నా వైపు తిరిగిన దేవా, నాకు నెమ్మదిని కలుగు చేయ్యా అంటాడు. అంటే నెమ్మది లేకపోతే అందరూ ఉంటారు, ఆరాధన ఉంటుంది, వాక్యం ఉంటుంది, విందు భోజనాలు ఉంటాయి, కానీ నెమ్మది లేకపోతే కనుక కుటుంబానికి అవసరమైన నెమ్మది, ప్రార్థిస్తున్న నీకు అవసరమైనది నెమ్మది, నిన్ను బట్టి నీ కుటుంబానికి నెమ్మది. కనుక ఈరోజు నీవు ఆయన వైపు తిరిగి మందిరంలో అడుగుపెట్టి ఆరాధనలో చేతులెత్తి అయ్యా అని పిలుస్తూ ఘనపరుస్తూ ఆయన చేసిన కార్యాలు తలంచుకుంటూ ఆయన వైపు తిరిగి నన్ను వృద్ధి చేయవా, నా విషయంలో నెమ్మదిని కలుగ చేయవా అని నోరు తెరిచి మీరు అడగడం మొదలు పెట్టండి. ఈ ఆదివారపు ఆరాధనలో తప్పనిసరిగా ఆయన సన్నిధిలో నీకు మేలు జరుగునుగాక. పరిశుద్ధుడను ప్రేమమడిన ప్రభు, వందనాలయ. పారమైన నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు. కృప కలుగునగాక. ఓ దీవెన, నెమ్మది, క్షేమం కలుగు చేయండి. ప్రతివారు నీ సన్నిధిలో నిలవటానికి, ప్రతివారికి నీవు దగ్గరగా వచ్చి నిలవటానికి కార్యాన్ని జరిగించండి. నీ బిడ్డలు కోరినట్టుగా ఈ 2 విషయాల్లో వారికి మేలు చేసి వృద్ధి కలగాలి, నెమ్మది కలగాలి. ఆ దీవెనల చేత నింపి కుటుంబంతో ఆరోగ్యంగానూ, అన్యోన్యతను, ప్రార్థనలోనూ, రక్షణలోనూ స్థిరంగా ఉండడానికి, నీ కొరకు జీవించడానికి కార్యం చేసి మహిమ పొందమని యేసయ్య శక్తి కలిగిన నామాన్న ప్రార్థించి విన్నవించి వేడుతూ ఉన్నాము తండ్రి. ఆమేన్.